హరి ఓం. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా అవ్వలేదు, 5 నెలలే అయినా సరే వేల కోట్లు అప్పులు చేసి అందులోనూ దొంగ లెక్కలతో దాచడం ఎందుకింతకి తెగబడుతున్నాడు చంబా? ఒకవేళ జమిలీ వచ్చినా లేక 5 ఏళ్ల తర్వాత 2029లో ఎన్నికలు వచ్చినా మళ్ళీ ట్యాంపర్ చేయాలి కదా. జనాలు ఎటు ఓటేయరు, ఇంత బ్లంట్గా చేస్తున్నందుకు కూడా ఓటేయరు. అసలు ఓటు వేసే అవకాశం తానే ఇవ్వడు. అలాంటి చోట డిమాండ్ని బట్టి రేటు పెరిగిపోతుంది కదా, ఎదుటివాడి అవసరాన్ని బట్టి డిమాండ్ చేయడం పెరిగిపోతుంది కదా. ఇది కొత్త వ్యాపార సూత్రం కదా, కార్పొరేట్ సూత్రం కూడా కదా. అలాంటప్పుడు ఎవరు వీళ్ళకి ట్యాంపరింగ్ని అమ్మాడో ఆ కంపెనీ ట్యాంపరింగ్ రేటు పెంచేస్తుంది కదా. కర్ణపిశాచి చెప్పినట్లుగా ఇది 36 లక్షల కోట్లు గాక 36 కోట్లకు వెళ్ళినా ఇక దిక్కు మరో దారి కూడా లేదు. చంబాకి కొనాల్సిందే కదా. కాబట్టి ఇంతగా తెగబడుతున్నాడు. ఈ పోలీసుల్లో కూడాను ఉన్నతాధికారుల్లో కొందరికి నారాయిష్టులైనటువంటి కొందరు ఉన్నతాధికారులకి అర్థమైపోయింది సీను. ఇది శాశ్వత ట్యాంపర్, ఒక రకంగా రాజరికంలోకి వెళ్ళిపోయింది. ప్రజాస్వామ్య హత్య బాగానే చేయబడింది ట్యాంపరింగ్తో. కాబట్టి చంబా కూటమి తరతరాలుగా వారసత్వంగా శాశ్వతంగా అధికారంలో ఉంటుంది. కాబట్టి తాము ఏం చేసినా జగన్కి అంత సీన్ లేదు. సప్త సముద్రాలు కాదు, వీధులకి ఆవల ఉన్నా కూడా తమని ఏమీ చేయలేడు. ఆ 7 అడుగుల దూరంలో ఉన్నా కూడా తమని ఏమీ చేయలేడు. ఇప్పుడేమీ చేయలేకపోతున్నాడు కదా, అలాగే ఎప్పటికీ ఏమీ చేయలేడు. ఎందుకంటే ట్యాంపరింగ్తో అధికారం కూటమికి శాశ్వతం. కాబట్టి తమ స్థానాలు కూడా తమకి శాశ్వతం. తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు, తమ వెంట్రుక కూడా పీకలేరు అన్న ధీమాతో ఉన్నారు. అందుకే చట్టాలా తొక్కలా, అసలు మామూలుగానే చట్టాలు నేరగాళ్ళ చుట్టాలు, ఇప్పుడు అసలు పరిమితి దాటిన చుట్టాలు. కాబట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవడం తప్ప వైసీపీకి, ఆ పార్టీ అభిమానులకి, సామాన్య ఓటర్లకి కూడా మరో దారి లేదు. చెక్ యువర్ సెల్ఫ్.